అమ్మ అసలు ఏం జరిగిందంటే అంజు ఎలా ఉండేది మీతో, అసలు ఏం జరిగింది మన విషయాలు తెలిసి దాదాపు సంవత్సరం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు అతను పూడ్చిపెట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అసలు ఎక్కడికో వెళ్ళిపోయిందని చాలా నమ్మారు 1 year వరకు. నిన్న ఒక 2 days వరకు మీకు కూడా తెలియదు కావచ్చు చనిపోయిందని. ఎలా ఉంటుండే అమ్మ మీతో? ఆమె ఇక్కడ అందరితో బాగానే ఉంటుండేనండి, అందరితో క్లోజ్గా ఉంటుండే. మేము అడిగినాం వాళ్ళని, అడిగితే ఏమన్నారంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ తాతయ్యకి హెల్త్ బాగలేదు అక్కడికి వెళ్ళింది అన్నారు. మేము నంబర్స్ అడిగితే మమ్మీ నంబర్ తీసేసింది, వేరే నంబర్ ఉంది, మాకే మమ్మీ కాంటాక్ట్ అయితే లేదని చిన్న అమ్మాయి చెప్పింది. అంతకుమించి వాళ్ళు ఎక్కువ బయటికి రాకపోతుండే అని మేము పట్టించుకోలేదు, ఎందుకంటే 1-2 సార్లు కేసులు అయినాయి, వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, అందుకే మేము వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. ఆ విషయంలో ఇది ఎట్లా జరిగిందో మాకే అర్థం కాలేదు. నిన్న మార్నింగ్ 5:30 వరకు కూడా మాకు తెలియదు చంపి బొందబెట్టిరని మాకు తెలియదు ఇంట్లో. అంటే అబ్బాయి ఇక్కడికి వస్తున్న అమ్మ అంటే చిన్న అమ్మాయితో లవ్ లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వస్తున్న ఎప్పుడైనా కనిపించేవాడు మీకు? అది స్టార్టింగ్ లో వచ్చిండు, వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చినాక కంప్లైంట్ అయినాక బంద్ చేసేసారు. ఆయన ఇప్పుడు వచ్చినా midnight వచ్చి అక్కడ గుడి కాడికి వెళ్ళి, గుడి ప్రాంతంలో ఇంకా గల్లీ ఉంది, ఆ గల్లీలోకి వెళ్ళి ఇంట్లో దుంకి వెళ్ళేవాడు. మార్నింగ్ పూట అయితే రాకపోయాడు, ఎందుకంటే మేము కూడా చాలా వార్నింగ్ ఇచ్చినాం అబ్బాయికి. ఆ అమ్మాయి ఎప్పుడు midnight పిలిపించుకుంటే తెలియదు మాకు. అంటే ఏం పని చేస్తుండే అమ్మనా? ఆమె ఇళ్ళలో పని చేస్తుంది, కుకింగ్ వెళ్తుండే, క్యాటరింగ్కి వెళ్తుండే, చిన్న చిన్న పనులు చేసి పిల్లల్ని బతికించుకుంది. 2 పిల్లల్ని చూసుకునేది, చాలా బాగా చూసుకునేది. పిల్లలు ఏది కావాలన్నా అది ఇప్పించేది తను. పిల్లలు పెద్దమ్మాయి ఏం పని చేస్తుండే? పాపాయి ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి ఇంటర్ అయిపోయింది. ఇంకా ఆ అబ్బాయి వల్ల అమ్మ చదువు ఆపేసింది. అంటే ఇంత జరుగుతూ ఉంటే ఏదైనా పూడ్చిపెట్టిరంట, లోపల ఏమైనా గుంత తీసినప్పుడు శబ్దాలు కానీ, లేకపోతే ఏదైనా సిమెంట్ సంచి కూడా తీసుకుపోయారంట, అటువంటి ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా చూసిరా? అంటే చూసిరా లేకపోతే చూడలేదు ఆనవాళ్ళ. సిమెంట్ సంచి ఎప్పుడు తెచ్చిరో, పైకి వెళ్ళి తెచ్చిరో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి CC కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ టైంలో కట్ చేసేసిరో ఈ పిల్లలు తెలియదు. పూడ్చిపెట్టిరంటే వాళ్ళు పూడ్చిపెట్టిన రూమ్ కార్నర్లు ఉంది లాస్ట్ లో, చప్పుడు ఎవరికి వినబడది. అది ఎట్లయిందో మాకే అర్థం కాలేదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి తోపిస్తుంటే మేము ఆలోచించినాం, అంత మంచి మనిషిని పూడ్చిపెట్టింది. మైనర్ అమ్మాయి 17 years. వాళ్ళ మమ్మీ అన్నది 1 year ఆగు మ్యారేజ్ చేస్తామని చెప్పింది. అమ్మాయి ఆగకుండా తల్లిని చంపేసి 2 times కూడా ఈ అమ్మాయితో ఉంటున్నాడని చెప్పి 2 times కూడా జైలుకి పంపించిందంట కదా వాళ్ళ అమ్మ. అంటే ఆ కోపం ఇట్లా ఉండొచ్చు. ఫస్ట్ ఉండొచ్చండి కంపల్సరీ. 1 time వెళ్ళి 3 months ఏమో జైల్లో ఉన్నది, మళ్ళీ బెయిల్ మీద తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ, కౌన్సిలింగ్ ఇప్పిస్తే పిల్ల మారుతుందని. కానీ పిల్ల మారడమే కానీ తల్లినే చంపేసింది. అమ్మాయి ఎట్లా ఉంటుండే, చిన్న అమ్మాయి ఎట్లా ఉంటుండే మీతో అందరితో? అంటే ఎవరితో మాట్లాడరు, పలకరించి మాట్లాడితేనే మాట్లాడతారు, లేకుంటే గట్టిగా మాట్లాడితే రఫ్గా యూజ్ చేస్తారు పిల్లలు మాటలు. చిన్న పాప ఒకటి, దానివల్ల వాళ్ళని మేము పెద్దగా పట్టించుకోవాళ్ళం కాదు. పెద్ద పాప చాలా మంచిది, చాలా రోజులు ఎందుకు కనబడతలేదని వాళ్ళ పాపను వాళ్ళ అల్లుడు పోయి మమ్మీ లేదు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి. ఇంతకుముందు గొడవ అయితే కూడా వెళ్ళి ఏదో ఆశ్రమంలో ఉండొచ్చింది కొద్దిగా ఒక 10 days అని చెప్పేసి అలా అల్లుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇటువంటి ఏమైనా జరిగింది గొడవలు అయినప్పుడు బయటకు వెళ్ళిపోవడం? ఆశ్రమం ఐడియా లేదు, ఎప్పుడు గొడవ అయినా కానీ పిల్లల్ని కొట్టి సాయంత్రం దాకా మళ్ళీ ఇంటికి వచ్చేది, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయేది వచ్చేది. మేము కూడా అదే అనుకున్నాం, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, అంటే దూరం కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్ళిందేమో. వస్తే వచ్చినాక మాట్లాడదాం, పిల్లల్ని నిడిచిపెట్టి అయితే తల్లి పోదు కదా అని మేము ఆలోచించడం, కానీ ఇంత పని అవుతుందని మేము ఆలోచించాం.